వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని పోలీసులు చేపట్టినటువంటి ఆకస్మిక తనిఖీల్లో గత 9 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి కఠిన నిర్ణయాలు ఉత్తరాంధ్రలో విజయనగరం, మన్యం జిల్లా, శ్రీకాకుళం జిల్లాలో సుమారు 7,968 అక్రమంగా రవాణా చేసిన గంజాయిని పట్టుకోబడింది. ఈరోజు ఆ గంజాయిని నిర్వీర్యం చేసేందుకు పాత పద్ధతిలో గనక అది దగ్ధం చేస్తే పర్యావరణానికి ఎక్కడ హాని కలుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు మాత్రం పోలీసులు ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. అందుకు మాత్రం ఈరోజు రెయిన్బో ఇండస్ట్రీస్ వేదికైంది. కామన్ బయో మెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ అండ్ ఫెసిలిటీ అన్నటువంటి ఇది ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ కంపెనీ. ఈ కర్మాగారంలో మాత్రం మరి కొద్దిసేపట్లో ఈ వేలాది కేజీల గంజాయిని మాత్రం ఈరోజు ఆ ప్లాంట్లో దగ్ధం చేయనున్నారు. అందుకు మాత్రం అన్ని సన్నాహాలు చేస్తున్నారు. చూస్తే కనుక ఈ ప్రక్రియలో మాత్రం అటువైపు చూస్తే మెడికల్, మరోవైపు చూస్తే ఫైర్ సిబ్బంది కూడా, అది ఎక్సైజ్ సిబ్బంది, వీరందరూ కూడా భాగస్వాములై ఈ ఏదైతే అక్రమంగా పట్టుకున్నటువంటి గంజాయి దీని అంతటిని కూడా నిర్వీర్యం చేస్తున్నారు. డ్రోన్ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. మొత్తం 3 జిల్లాలకు సంబంధించిన ఎస్పీలతో పాటు విశాఖ రేంజ్ డిఐజీ జట్టి నేతృత్వంలో ఈ మొత్తం గంజాయిని మాత్రం ఈరోజు నిర్వీర్యం చేసే కార్యక్రమం జరుగుతుంది. దీనికి గాను ఈరోజు రెయిన్బో ఇండస్ట్రీ మాత్రం వేదికైంది. ఇందులో మాత్రం ఇప్పటి వరకు కూడా ఏదైతే బయోమెట్రిక్ వేస్ట్ ఉంటుందో, ఆ బయోమెడికల్ వేస్ట్ ఉంటుందో ఆ వేస్ట్ని మాత్రమే దగ్ధం చేశారు. ఈసారి మాత్రం ఒక వినూత్నంగా పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా ఉండే విధంగా ఈ ప్రక్రియ మాత్రం కొనసాగుతున్నారు. ప్రస్తుతం మాత్రం ఏదైతే అక్రమంగా పట్టుబడినటువంటి గంజాయిని మాత్రం నిర్వీర్యం చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా కేవలం పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా ఉండేందుకు చేస్తున్నటువంటి ప్రక్రియగానే పోలీసులు పరిలో తీసుకుంటున్నారు. మొత్తంగా చూస్తే 9 నెలల్లో వేలాది కేజీలు 3 జిల్లాల్లో గంజాయి పట్టుబడడం మాత్రం ఆశ్చర్యం కలిగించే విధం. ఈ గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో చేస్తున్న ప్రక్రియలో ఉత్తరాంధ్ర జిల్లాలకు మాత్రం పొరుగు రాష్ట్రం ఒడిశా కనెక్టివిటీ ఉండడం, ఒడిశా నుండి యథేచ్ఛగా అక్రమంగా గంజాయి రవాణా కావడం, ఈ పరిణామాలన్నీ కూడా పట్టుబడినటువంటి ఈ వేలాది కేజీల అక్రమ గంజాయిని మాత్రం స్పష్టం చేస్తున్నాయి. వీటిని పూర్తిగా అరికట్టేందుకు చేస్తున్న ప్రయత్నంలో ఈరోజు మాత్రం పట్టుబడినటువంటి గంజాయి మరికొద్దిసేపట్లో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. గంటకి 200 కేజీలు చెప్పున్న దీని తాలూగా ప్రక్రియ ఉంటుంది. కాకపోతే ఎన్ని రోజులు పడుతుందో ఈ 7,900 కేజీల గంజాయిని నిర్వీర్యం చేయడానికి అన్న విషయం, దానికి అనుగుణటువంటి ఏర్పాట్లన్నీ చేసినటువంటి అధికారులు మాత్రం ఇదొక కొత్త ఎక్స్పెరిమెంట్గా పరిగణిస్తున్న పోలీసులు లోపల ఏ విధంగా ఆ గంజాయిని ఆ బయో ప్లాంట్ లో నిర్వీర్యం చేస్తున్నారనే విషయం వెళ్ళి చూద్దాం రండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.